నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ గుడ్ వైబ్స్ విత్ లక్ష్మి. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలుగా పూజిస్తూ ఉంటాం. వీళ్ళందరూ లలితా అమ్మవారి స్వరూపమే కదా. కాబట్టి అందరూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా పారాయణం చేస్తూ ఉంటారు. అయితే కొందరికి లలితా సహస్రనామము పారాయణం చేయటం రాకపోవచ్చు. అలాగే కొందరికి సమయం కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు శ్రీ లలితా పంచరత్న స్తోత్రాన్ని చాలా చక్కగా తేలికగా చదువుకోవచ్చు. మరైతే ఈ స్తోత్రాన్ని ఎలా చదవాలో తెలుసుకుందాం. ముందుగా నేను చదివి వినిపిస్తాను. తర్వాత ఈ శ్లోకానికి పద విభజన మరియు అర్థం కూడా చెప్తాను. ప్రాతః స్మరామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తికశోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం రక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యాం మాణిక్యహేమవలయాంగదశోభమానాం పుండ్రీక్షుచాపకుసుమేషు శ్రోణీర్దధానాం. ప్రాతర్నమామి లలితాచరణారవిందం భక్తేష్టదాననిరతం భవసింధుపోతం పద్మాసనాదిసురనాయకపూజనీయం పద్మాంకుశధ్వజసుదర్శన లాంఛనాఢ్యం. ప్రాతస్తువే పరశివాల్లలితాం భవానీం త్రయ్యంతవేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టివిలయస్థితిహేతుభూతాం విద్యేశ్వరీం నిగమవాङ्मनसातिदूराం. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి జగతాంజననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. యశ్లోకపంచకమిదల్లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమలసౌఖ్యమనంతకీర్తిం. శ్రీ లలితా పంచరత్న స్తోత్రం. పంచరత్న స్తోత్రం అంటే 5 రత్నాల లాంటి శ్లోకాలు కలిగిన స్తోత్రం అని. ప్రాతః స్మరామి లలితా వదనారవిందం బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసం ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. ఈ శ్లోకంలో మనం ఏం చేస్తున్నామంటే అమ్మవారిని ప్రాతకాలంలో స్మరించుకుంటున్నాం. స్మరామి అంటే స్మరించుకోవటం. ఎవరిని? లలితా వదన అరవిందం. వదనము అంటే ముఖము, అరవిందము అంటే కమలము. అమ్మవారి వదనము, అమ్మవారి వదనారవిందాన్ని మనము స్మరించుకుంటున్నాం. మరి అమ్మవారి వదనారవిందం ఎలా ఉంది అంటే దొండపండు వంటి క్రింది పెదవి, పెద్ద ముత్యముతో శోభించుచున్న ముక్కు, చెవుల వరకు వ్యాపించిన కన్నులు, మణికుండలములు, చిరునవ్వు, కస్తూరి తిలకముతో ప్రకాశించుచున్న నుదురు కలిగిన లలితాదేవి యొక్క ముఖారవిందమును ప్రాతకాలమునందు స్మరించుచున్నాను అని అర్థం.
ప్రాతర్భజామి లలితా భుజకల్పవల్లీం రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీర్దధానాం. అంటే ఎర్రని రత్నములు కూర్చిన ఉంగరములు ధరించిన వేళ్ళు అను చిగురుటాకులు కలది, మాణిక్యములు పొదిగిన బంగారు కంకణములతో శోభించుచున్నది, చెరుకు విల్లు పుష్పబాణము అంకుశము ధరించినది అగు లలితాదేవి భుజకల్పలతను ప్రాతకాలమునందు సేవించుచున్నాను. ప్రాతర్నమామి లలితా చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవసింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశ ధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. అంటే భక్తుల కోరికలను ఎల్లప్పుడూ తీర్చునది, సంసార సముద్రమును దాటించు తెప్ప అయినది, బ్రహ్మ మొదలగు దేవనాయకులచే పూజింపబడునది, పద్మము అంకుశము పతాకము చక్రము అను చిహ్నములతో ప్రకాశించుచున్నది అగు లలితాదేవి పాదపద్మములకు ప్రాతకాలమున నమస్కరిస్తున్నాను. ప్రాతస్తువే పరశివార్ లలితాం భవానీం త్రయంతవేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితి హేతుభూతాం విద్యేశ్వరీం నిగమ వాంగ్మనసాతి దూరాం. ప్రాతస్తువే అంటే ప్రాతకాలంలో స్తుతిస్తున్నాను. ఎవరిని? వేదాంతములచే తెలియబడు వైభవము కలది, కరుణచే నిర్మలమైనది, ప్రపంచము యొక్క సృష్టి స్థితిలయలకు కారణమైనది, విద్యలకు అధికారిణి అయినది, వేదవచనములకు మనస్సులకు అందనిది అయిన పరమేశ్వర్యగు లలితా భవానిని ప్రాతకాలమునందు స్తుతిస్తున్నాను. ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కామేశ్వరి ఇతి కమలేతి కమల ఇతి మహేశ్వరీతి మహేశ్వరి ఇతి శ్రీశాంభవీతి జగతాన్ జననీ పరేతి వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి. ఇక్కడ ఇతి అనే శబ్దం వచ్చింది, ఇతి అని దీర్ఘం తీయకూడదు. అంటే ఓ లలితాదేవి కామేశ్వరి కమల మహేశ్వరి శ్రీ శాంభవి జగజ్జనని వాగ్దేవత త్రిపురేశ్వరి అను నీ నామములను ప్రాతకాలమునందు జపిస్తున్నాను అని అర్థం. యశ్లోక పంచక మిదల్ లలితాంబికాయాః సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే తస్మై దదాతి లలితా ఝటితి ప్రసన్నా విద్యాం శ్రియం విమల సౌఖ్యం అనంతకీర్తిం. అంటే సౌభాగ్యమునిచ్చునది సులభమైనది అగు లలితా పంచరత్నమును ప్రాతకాలమునందు ఎవరు పఠిస్తారో వారికి లలితాదేవి శీఘ్రముగా ప్రసన్నురాలై విద్యను సంపదను సుఖమును అంతులేని కీర్తిని ప్రసాదిస్తుంది అని అర్థం.